హాయ్ అండి. సినిమా మాత్రం చాలా బాగుందండి. మాటల్లో మేమైతే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ సినిమా ప్రతి ఒక్కటి సూపర్ హిట్. సూపర్ హిట్ కాదు, బంపర్ హిట్. ఏ సినిమా తీసినా ఆయన హిట్ పరంగానే తీస్తారు. కానీ ఈ సినిమా అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్గా ఉంది. ఎక్కడ మైనస్ కానీ ఏది కానీ మాకు కనపడలేదు. ప్రతి ఒక్కరు పోయేసి ఈ మూవీ చూడండి అని చెప్పేసి చెప్తున్నాను. అంటే సాంగ్స్ బాగున్నాయి. మరి హీరోయిన్ అది కామెడీ బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. గోదావరి గట్టు సాంగ్ అదైతే చాలా స్పెషల్గా ఉంది. మాకు ఎంత బాగుందంటే చాలా బాగా తీశారు ఆ సాంగ్ కూడా. ఇంకోటి ఏంటంటే ఆయన హీరోయిన్ దగ్గర కొట్టే డైలాగ్స్, కామెడీ డైలాగ్స్ అవి బాగా నచ్చేసాయి. ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు, వెళ్ళి చూస్తే థ్రిల్ ఉంటుంది అనమాట. ఏం లేదు, మెసేజ్ చాలా బాగుంది. మేమైతే చాలా ఇప్పుడు మనకి ఫ్యామిలీ పరంగా అయితే అది చాలా పనికొచ్చే సినిమానే. వెంకటేష్ గారు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఇస్తారు. ఎక్కడ ఏమీ మైనస్ ఇవ్వరు ఆయన. కామెడీ కానీ, ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. ఆయనకైతే రేటింగ్ నేను 1000 రేటింగ్ ఇస్తున్నాను నేను వెంకటేష్ గారికి. సంక్రాంతి వస్తుంది, చాలా బాగుందన్న. వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి కామెడీ చేసుకున్నారో దానికైతే 100% న్యాయం చేశారు. చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం ఒక మెసేజ్ ట్రై చేశారు, గురువు గురించి ఒక మెసేజ్ ట్రై చేశారు. అది కూడా చాలా బాగా వచ్చింది. ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాం. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ నుంచి 2 సాంగ్స్ అసలు అవి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. పిక్చరైజేషన్ అయినా సరే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఓ బుడ్డోడ్ క్యారెక్టర్ గురించి. వాడిదైతే నెక్స్ట్ లెవెల్. అసలు ఉన్నది ఒకే ఒక సీన్లో వాడి డైలాగ్ పడినా సరే వాడి సీన్తోనే మొత్తం లేపాడు. ఫస్ట్ మొత్తం బ్లాక్ బస్టర్ ఫీల్ అయితే వాడు తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్లో వాడిది ఇంకా ఉంటుందేమో, ఒక 2-3 సీన్స్ పెట్టుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది మూవీ. బట్ ఓవరాల్గా చాలా బాగుందన్న. సంక్రాంతికి రావాల్సిన సినిమాలా అనిపించింది. వెంకటేష్ గారు యాక్టింగ్ అయినా సరే, తన లుక్స్ అయినా సరే, ఎప్పుడో 2006లో వచ్చిన లక్ష్మి ఆ మూవీస్లో ఎలా లుక్ ఉంటుందో సేమ్ అదే లుక్తో మెయింటైన్ చేశారు. చాలా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేబీ యూత్కి కొంచెం క్రింజ్ అనిపించవచ్చు, కానీ ఫ్యామిలీస్ మాత్రం పడిపడి చచ్చిపోతారు. ఆ లెవెల్ వాళ్ళు టార్గెట్ చేసింది ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ వరకు అయితే 100% జాయిన్ చేశారు. మేబీ బ్లాక్ బస్టర్ పైన యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్. హైట్ కావచ్చు, వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ థ్యాంక్ యూ. అమ్మో ఒక్క నిమిషం, అది లేదు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా అని అంతే. సరేలేండి, ఓకేనా భయ్యా. హ్యాపీ సంక్రాంతి ముందుగా అందరికీ. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని బాబు గారు ఎలా చెప్పారో ఆస్ట్రియా చేసేశారు. నిజంగా కంగ్రాచులేషన్ అనిల్ రావుపూడి గారు. సూపర్ సూపర్ సూపర్. ఒక మంచి కాన్సెప్ట్. నాట్ ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకి కాదు, స్కూల్కి వెళ్ళి చదివే ప్రతి పిల్లాడు చూడాల్సిన సినిమా. హిట్టా ఫట్టా అనేది సెకండరీ, బట్ వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్, వినాల్సిన కాన్సెప్ట్. చాలామంది చాలా చూపించారు, బట్ ఈయన లిటిల్ బిట్ కొత్తగా ట్రై చేశారు, కొత్తగా చూపించారు మనకి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, చాలా నచ్చేస్తుంది. కానీ చాలామందికి కొన్ని పాయింట్స్ అంటే చిన్న ల్యాగుల వల్ల కొంచెం ఇబ్బంది పడినా ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్గా వెంకటేష్ గారి యాక్టింగ్, ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి గారి మధ్య గొడవ సీన్లు, ఫన్ను. ఒక బుడ్డోడు ఉంటాడన్న ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ఆడించేశాడు ఆట. సూపర్ అంటే సూపర్. అసలు ఆడ బుడ్డోడు కుమ్మేశాడు అసలు. నెక్స్ట్ మెయిన్గా చెప్పాల్సింది టీజీ గణేష్ గారు. సార్ ఎవరు సార్ మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు బాబో. అస్సలు పంచులు వేస్తుంటే నవ్వు వద్దన్న వచ్చేస్తుంది, అంత ఫన్ను. నరేష్ గారు ఆయన మధ్య ఆ సీన్లు వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు థియేటర్కి వస్తే డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ని, మీ పిల్లం చేతిలో దెబ్బల్ని ఒకేసారి తప్పించుకుంటారు. సో డోంట్ మిస్ ఇట్, డూ వాచ్. సంక్రాంతికి వస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి భయ్యా. మూవీ అయితే చాలా బాగుంది, కామెడీగా ఉంది, ఎక్కడా ల్యాగ్ లేకుండా అయితే బాగా చేశారు. నేను అందరికీ ఒక విషయం అయితే చెప్తాను, హస్బెండ్స్ అందరికీ, పెళ్ళైన వ్యక్తులకి అందరికీ, ఒకవేళ నిబ్బులు ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రము మీ వైఫ్స్కి మాత్రము మీ లవర్స్ గురించి అయితే బయట పెట్టకండి. సో నేనైతే పెట్టేశా కాబట్టి నేను ఏం చేయలేను.
సో మూవీ పరంగా అయితే చాలా బాగుంది. కామెడీ సీన్స్ ఒక రేంజ్లో ఒకటే ఫ్లోలో వెళ్ళిపోయింది. ఎక్కడ తగ్గలే, ఎక్కడ లొంగలే, ఇట్లా తగ్గేది లేదు అనుకుంటే అయితే తీసుకెళ్ళిపోయాడు మన అనిల్ రావుపూడి గారు అయితే. చాలా అంటే చాలా బాగుంది. అసలు స్క్రీన్ ప్లే, కామెడీ సీన్స్ ఏదైతే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. ఒక రేంజ్లో అయితే తీసుకెళ్ళాడు భయ్య. మ్యూజిక్ అంటారా భయ్య, అసలు మ్యూజిక్ మాత్రం మంచిగా ఇచ్చేసిండు భయ్య. గోదావరి గట్టు అయితే నిజంగా నేను ఆ సాంగ్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఉన్నా. నేను ఇంకా ఆ స్క్రీన్ ప్లేలోకి వెళ్ళిపోయి అక్కడ లోపల కూర్చొని చూస్తున్నా. నేనైతే గోదావరి గట్టు నిజంగా అక్కడ హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు, ఇట్లా కూర్చొని చూస్తున్నట్టేమో అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఇద్దరు యాక్టింగ్, వైఫ్ క్యారెక్టర్ అసలు నిజంగా లిటరల్లీ చెప్పాలంటే చూపిచ్చేసింది భయ్య. ఆమె తన పేరు ఐశ్వర్య రాజేష్, అసలు వేరే లెవెల్. అసలు తను ఐశ్వర్య రాజేష్ గారు అసలు నిజంగా మీరు పెళ్లి చేసుకుంటే కూడా మీరు ఇట్లనే చేస్తారా ఏమో అని డౌట్ నాకైతే. అసలు ఏందమ్మా బాబు, అసలు పల్లెటూరు అమ్మాయికి ఇంత కోపం వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నా వైఫ్ కూడా పల్లెటూరు అమ్మాయే. నేను నా పెళ్ళానికి చెప్పుకున్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు సినిమాకి వచ్చా అంటే ఎవరితో వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. సో తనకు కూడా అనుమానమే. ఇట్లా అనుమానం పెట్టుకుండే వైఫ్స్ అంటారు కానీ ఉండదు. కానీ మీరు మాత్రం వేరే లెవెల్. హస్బెండ్కి ఎక్కడ తగ్గాలో ఎక్కడ లొంగాలో కూడా చూపించారు. కానీ మీరు ఎందుకండి మీరు పాపం విల్లన్ అతని బాపూజీ అతను చంపేశారు, అదొక్కటే బాధ. మీకు గోదావరి వాళ్ళు పెడతారు కానీ పెట్టి కూడా చంపేస్తారా అని చెప్పేసి చూపించేశారు మీరైతే. దండం మీకైతే.